సునాద స్వరము డిసెంబర్ 19. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. మన యేసు ప్రభు ద్వారా మనకు జయము కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా మనం అన్ని విషయాల్లో జయమును పొందుతాం. ఎందుకంటే ఆయన లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల వలె ఈ లోకంలోకి వచ్చాడు. మన అపరాధములు, మన పాపమును అంతా కూడా ఆయన సిలువలో మోసాడు. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం రాయబడింది. వధకు తేబడు గొర్రెపిల్ల వలె ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన నోరు మెదపలేదు. మనకున్న ప్రతి అపరాధములు, మనం చేసిన ప్రతి దాన్ని కూడా ఆయన సిలువలో మోసుకొని వెళ్ళి మనకు విడుదలను, మనకు క్షమాపణను ఆయన అనుగ్రహించాడు. అందుకే ఆయన ద్వారా మనకు విడుదలుంది. ఆ గొర్రెపిల్ల రక్తం బట్టి మనము జయమును పొందుతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 15 వచనం రాయబడింది. మరి మనకు వ్యతిరేకంగా ఉన్న రుణములను, పత్రములన్నీ కూడా సిలువలో ఆయన మేకులతో కొట్టాడు. మన అపరాధములన్నీ క్షమించి సిలువ ద్వారా జయోత్సాహాన్ని తీసుకొచ్చాడు. బాహాటంగా వేడుకను కనపరిచాడు. ఆ శత్రువు అందరిపైన మరి యేసుక్రీస్తు ద్వారా, ఆయన సిలువ ద్వారా మనం జయం పొందుకుంటాం. అందుకే ఆ జయమును మనం ప్రకటించాలి. మరి గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారని రాయబడింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్న జయమును మనం సాక్ష్యంగా ప్రకటిస్తామో, మన హృదయములో నమ్మి విశ్వసించి నోటితో ఒప్పుకుంటామో, అప్పుడు ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును మనము జయిస్తాం. మరి పౌలు తన పత్రికల్లో రాశాడు, ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపు చేయలేదు. మనము ఆయన ప్రేమను బట్టి అన్నిట్లో అత్యధిక విజయాన్ని పొందుతామని తను ప్రకటించాడు. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలనని చెప్పాడు. ఎప్పుడైతే మనము విశ్వాసంతో ఆ సాక్ష్యాన్ని ప్రకటిస్తామో, యేసు ప్రభు మన జీవితంలో చేసిన కార్యాన్ని మనము ప్రకటించినప్పుడు అన్నిట్లో అత్యధిక విజయాన్ని పొందుకుంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, మన యేసుక్రీస్తు ద్వారా ఆ గొర్రెపిల్ల రక్తమును బట్టి మనకు జయముంది. ఆయన ద్వారా అన్నిట్లో విడుదల మనం పొందుకుంటాం. ఏ పాపమైన, శాపమైన, ఎటువంటి అపరాధములైనా ఆయన రక్తంలో కడిగి పవిత్రపరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన ఆశ్రయిద్దాం. ఆయన చేసిన కార్యమును సాక్ష్యంగా ప్రకటిస్తూ ప్రతి శత్రువు పైన అత్యధిక విజయమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మీ గొర్రెపిల్ల రక్తమును బట్టి, దేవా, వారిచ్చే సాక్ష్యమును బట్టి శత్రువుని జయించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.